హాయ్ ఎవ్రీవన్. మరి ఈరోజు తెలంగాణ, ఏపీ సంబంధించి ఎడ్యుకేషన్ అప్డేట్, అలాగే జాబ్ సంబంధించిన అప్డేట్ చూస్తే మరి లైసెన్స్ సర్వేయర్ ట్రైనింగ్కు అప్లికేషన్లు 17 వరకు దరఖాస్తులకు ఛాన్స్. అంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి సంబంధించి మరి ల్యాండ్ సర్వేకి సంబంధించి కొన్ని పోస్టులు భర్తీ చేస్తుంది. వాటికి సంబంధించి అప్డేట్ ఇస్తే లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. జిల్లాల వారీగా ఆ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మీ సేవా కేంద్రాల ద్వారా లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మరి అభ్యర్థులు అయితే ఇంటర్మీడియట్ గణిత అయితే మ్యాథ్స్ సంబంధించి ఎంపీసీ వాళ్ళు ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం ఒక అంశంగా చదివి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత ఉండాలని వివరించింది. ఐటీఐ నుంచి డ్రాఫ్ట్మెన్ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అంటే కంపల్సరీ ఇంటర్మీడియట్తో పాటు మరి సివిల్, బీటెక్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, మరి డిప్లొమా సంబంధించి కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్. మామూలు ఇంటర్మీడియట్కి అయితే ఎలిజిబుల్ లేదు. కంపల్సరీ సివిల్స్ సంబంధించి డిప్లొమా, మరి బీటెక్ సివిల్ సంబంధించి ఎలిజిబుల్. మరి శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు 10,000 కాగా బీసీ అభ్యర్థులకు 5,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎంపికైన అభ్యర్థులకు ఆయా జిల్లా ప్రధాన కేంద్రంలో మొత్తం 50 పని దినాలు తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు మీ సేవా కేంద్రాల ద్వారా మాత్రం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక తర్వాత అప్డేట్ ఇస్తే మరి ప్రభుత్వ టీచర్లకు మరి 13 నుంచి టీచర్లకు జిల్లా స్థాయి శిక్షణ. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఈ నెల 13 నుంచి 5 రోజుల పాటు జిల్లా స్థాయి శిక్షణ జరగనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లా రిసోర్స్ పర్సన్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ సంబంధించి డిఆర్పీలకు శిక్షణ హైదరాబాద్ హన్మకొండలో జరిగింది. మరి అలాగే 9వ తేదీన ముగుస్తుంది, ఆల్రెడీ ముగుస్తుంది. ఇక శిక్షణ పొందిన వారు జిల్లాలకు వెళ్ళి ఈ నెల 13 నుంచి 17 వరకు జిల్లా స్థాయి వరకు ట్రైనింగ్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు మండల స్థాయి వాళ్ళు కింది లెవెల్లో టీచర్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు మండల స్థాయిలో శిక్షణ ఉంటుంది అని మరి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి గారు గురువారం తెలియజేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈసారి డైట్ కళాశాల ప్రిన్సిపల్ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక 30,000 దాటిన డీసెట్ అప్లికేషన్. ఆల్రెడీ గత వారంలో మనం ఈనాడు చూసాం, ఈనాడు పేపర్లో కూడా వేయడం జరిగింది. ఈసారి డైట్ సెట్కు భారీ డిమాండ్ అని మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులతో మరి రాబోయే డిఎస్తో పాటు ఎలక్షన్ ముందు మరొక డిఎస్ వస్తానే ఆశలతో చాలామంది డీసెట్ అప్లై చేస్తున్నట్టు ఆల్రెడీ మనం గత వారం చూసాం. ఇక్కడ చూస్తే మరి ఈరోజు చూస్తే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే డిఈసెట్ 2025 దరఖాస్తులు భారీగా వచ్చాయి. వాస్తవానికి గతంలో డిఎడ్ అనేవారు ఫస్ట్ టీటీసీ, మరి డిఎడ్, తర్వాత డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మారింది. అందులో గతంలో డైట్ కాలేజీలో ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే ఇప్పుడు 50 చొప్పున చేశారు. అందులో మన ఇంగ్లీష్ మీడియం ఉన్నది, ఉర్దూ మీడియం ఉంది, మరి తెలుగు మీడియంతో పాటు మరి మరొక కొత్త కోర్సు డిపిఎస్సి డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే మనకు 4 కళాశాలలు ఉన్నాయి. మెదక్ గవర్నమెంట్, హన్మకొండ ఒకటి, మరొక 2 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మరి ఈ కోర్సు చేసిన వారికి ఏంటి ఉపయోగం అంటే ప్రజెంట్ అయితే మన డిఎస్సిలో ఛాన్స్ లేదు, కానీ డిపిఎస్సి వాళ్ళకి ఫ్యూచర్లో మనకు ఎన్పిఏలో భాగంగా ప్రీ స్కూల్ సంబంధించి అంగన్వాడీ కేంద్రాల్లో ఖచ్చితంగా వాళ్ళకి రిక్రూట్మెంట్ అయితే వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే ప్రజెంట్ అయితే లేదు అవకాశం ఇంకా. ఇక గురువారం సాయంత్రం నాటికి 31,000 మంది ఫీజు చెల్లించగా దాంట్లో 30,543 మంది అప్లై చేసుకున్నారు. కాగా మార్చి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా మరి ఈ నెల 15 వాస్తవానికి 2 నెలల టైం ఇచ్చారు. మార్చి 24 నోటికి వస్తే మరి మే 15 వరకు దాదాపు 2 నెలల టైం ఇస్తున్నారు. ఇది 15 వరకు అప్లికేషన్ ఉంది. మళ్ళీ ఈ నెలలోనే మనకి ఎగ్జామ్ ఉంది 25వ తేదీన. అయితే గత ఏడాది 16,000 అప్లికేషన్ రాగా ప్రస్తుతం 30,000 దాటడం గమనార్హం. మరి టైం కూడా ఉంది కాబట్టి మనకు మరి మరొక 5,000 నుంచి 6,000 లోపు అప్లికేషన్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. మే 25న డీసెట్ సంబంధించి ఎగ్జామ్ నిర్వహించున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి మరి మే 25న డీసెట్ ఉంటుంది. మరి మనం అప్లై చేసే అభ్యర్థులు ఉంటే వారికి చెప్పాల్సిందిగా మనం కూడా కోరుతున్నాం. ఇక జూన్ 6 నుంచి బడిబాట. ప్రతి శుక్రవారం తల్లిదండ్రులు టీచర్ల సమావేశం. నేటి నుంచి అన్ని గ్రామాల్లో ప్రారంభం. 12 జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల శిక్షణ, విద్యా కార్యదర్శి యోగ్యతారణ. మరి వాస్తవానికి జూన్ 2న గతంలో బడిబాట ప్రారంభమైంది. ఈసారి వేసవి సెలవుల్లో చివరి వారంలో శిక్షణ ఉంది కాబట్టి మరి జూన్ 6 నుంచి బడిబాట ఉన్నట్టు. అలాగే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా ఈసారి మనకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు చేరాయని పేర్కొన్నారు. ఈసారి మనకు వర్క్ బుక్తో పాటు నోటు పుస్తకాలు కూడా ఇస్తారు. గత హై స్కూల్కి ఇచ్చారు, ప్రైమరీ స్కూల్ ఇస్తున్నారు. అలాగే మరి ఎఫ్ఎల్ఎన్ వర్క్ పుస్తకాలు ఈ నెల 15 నాటికి చేరుతాయని వివరించారు. మరి అన్నీ కూడా అలాగే డ్రాప్అవుట్ ఖచ్చితంగా లేకుండా విద్యార్థులను కూడా గుర్తించి అలాగే మరి బడిబాట కార్యక్రమం విద్యార్థుల ప్రవేశాలు పెంచాల్సిందిగా కోరడం జరుగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాల భారీగా పెంచితేనే ఇటు టీచర్తో పాటు ప్రభుత్వ పాఠశాల మనుగడతో పాటు రాబోయే డిఎస్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో మరి అనేక రకాల ఆల్రెడీ విద్యా కార్యక్రమాలు చేపడుతున్న వాడు ఖచ్చితంగా ఇవన్నిటి కూడా ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో మరి స్ట్రెంత్ పెంచడానికి అందరూ కూడా కృషి చేయాల్సిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. అలాగే టెట్ సంబంధించి మరి ఆల్రెడీ మనకు జూన్ 9 హాల్ టికెట్ సంబంధించి జారీ కాబోతున్నాయి. అలాగే జూన్ 10 నుంచి జూన్ 30 వరకు టెట్ సంబంధించి ఆన్లైన్
సంబంధించి పరీక్షలు ఉన్నాయి. ఇక ఏపీ సంబంధించి, డిఎస్సి సంబంధించి మరి ఈ నెల 15తో చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా అప్లై అయిన అభ్యర్థులు నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ సంబంధించి జూన్ 6 నుంచి, డిఎస్సి సంబంధించి పరీక్షలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.